శ్రీమాత్రే నమః అండి. మనందరం కూడా ఒక పని చేయాలి అని అంటే అది ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా అండి, ఇంట్లో ప్రతి ఒక్కరి సహకారం సహాయం మనకి ఉండాలి, తప్పకుండా ఉండాలి. అది ఎవరిదైనా సరే, అది ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అలాంటి విషయమైనా కూడా తప్పకుండా మనకి కుటుంబ సభ్యుల సహకారం సహాయం తప్పకుండా కావాలి. అందులో భాగంగానే నాకు అసలు ఈ యూట్యూబ్ పెట్టడానికి నా కూతురు కారణం అండి. నేను అసలు పాటలు నాకేం వస్తాయి, నేనేం పెట్టను అని అంటే కూడా, లేదమ్మా చాలామంది పాడుతున్నారు, నీకు వచ్చినట్టే పాడు, నీకంటే మామూలుగా పాడేవాళ్ళు కూడా ఉన్నారు, పర్వాలేదని చెప్పేసి ధైర్యం చెప్పి ఛానల్ పెట్టింది. ఛానల్ పెట్టా కూడా 6 నెలల తర్వాత కూడా నేను అసలు దాని జోలికి కూడా పోలేదండి. ఒక పాట పాడటం కానీ, ఇది భజన పాటలు, మా గ్రూప్ చాలా పెద్దదని తెలుసు కదా మీకు, అవి కూడా పాడి పెట్టడం కూడా జరగలేదు భయంతో. అది తర్వాత అలా 6 నెలల తర్వాత అమ్మవారి ద్వారా కంటిన్యూ అయింది. యూట్యూబ్ ఛానల్ అలా జీవని ద్వారా పెట్టడం జరిగింది. తర్వాత నాకు ఈ వీడియోలు చేయడానికి, లిరిక్స్ టైప్ చేయడానికి, దాంట్లో ఎడిటింగ్ నేర్పడానికి కూడా నా బంగారు తల్లి సహకారం అండి. తెలుసుగా నా బంగారు తల్లి అంటే ఎవరు? నా సమీక్ష. ఒక రకంగా చెప్పాలంటే నాకు రెండో కూతురు, ఇంకో రకంగా చెప్పాలంటే మనవరాలు, వాస్తవంగా చెప్పాలి అంటే అది నా ప్రాణం. అది దాని సహకారం ఎంత ఉందండి. నేను ఈ ఛానల్ నడపడానికే కాకుండా, నేను ఎడిటింగ్ నేర్చుకోవడానికే కాకుండా, ప్రతి ఒక్క దాంట్లో కూడా చిన్న డౌట్ అడిగిన ఫోన్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ డౌట్ అడిగినా కూడా, నానమ్మ ఇది ఇలా అని చెప్పి వెంటనే చెప్పిద్దండి. ఫోన్ నాలెడ్జ్ మంచిగా ఉంది, అలాగే చదువుకుంటుంది, పర్వాలేదు మంచిగా చదువుకుంటుంది. దానికి కూడా అమ్మవారి ఆశీస్సులు చాలా మెండుగా ఉన్నాయని నేను కోరుకుంటున్నాను. ఉన్నాయి కూడా, ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను. అది కూడా శ్రావణ శుక్రవారం పుట్టిందండి. దానికి కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ప్రతిదీ కూడా నేను ఈ పాటలు పాడుతున్నా, నేను రాస్తున్నా కూడా ఈ మావారికి కూడా ఇబ్బంది కలగకుండా కూడా నైట్ ఎక్కువ శాతం నైట్ రాసుకొని పాడుకుంటానండి. ఎందుకంటే డే టైం అంటే ఎవరికి మనం చేసే పని వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని. అలాగే నా పిల్లలు కానీ, నా కొడుకు కోడలు కానీ, కూతురు కానీ, మనవరాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఏది అడిగినా కూడా వారికి నేను అడిగిన దాని తగ్గట్టు వారికి వీలంతవరకు వారి సహాయం సలహాలన్నీ నాకు అందిస్తూ నా ఛానల్ని ముందు నడిపిస్తున్నారు. అలాగే అందరి సహకారం వల్లనే దిగ్విజయంగా 9 సంవత్సరాలు అమ్మవారు ఈ పాటల ప్రయాణాన్ని పూర్తి చేయించారు. అది ఈ 9 సంవత్సరాలలో 2000 పాటలు పైగా రాశానండి. అమ్మవారు రాయించారు, పాడించారు. కానీ వాటిల్లో చాలా వరకు ట్యూన్ కుదరలేదన్నది వాస్తవమే, ఎప్పుడూ చెబుతూ ఉంటాను. కానీ చాలా రోజుల నుంచి కూడా, చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా బాగుంటున్నాయండి. చాలా ట్యూన్ బాగుంటుంది, లిరిక్స్ చాలా బాగున్నాయి. చాలామంది నాకు ఒక మెసేజ్ పెడతారనమాట, లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి అని చాలామంది చెప్పారు ఈ మాటని. అది నాదేం కాదండి. ట్యూన్ ఇవ్వాలన్నా, ఇవ్వకుండా ఉండాలన్నా, లిరిక్స్ ఇవ్వాలన్నా లేదన్నా అంతా అమ్మవారి కృప. అమ్మవారికి ధన్యవాదాలు మనందరి ద్వారా తెలుపుకుందాం.